మేము తీసుకుంటాం అనేటువంటిది వాళ్ళకు ఒప్పించి మన గ్రామీణ రహదారిని కూడా పెద్దగా చేయడం జరిగింది. ఇంకా గ్రామంలో రకరకాలుగా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వీడీసీ అనేది ఏంటి అంటే అదే ఆ కరోనా టైంలో మేము రకరకాల కార్యకలాపాలు చేస్తున్న సందర్భంలో వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ముందుకు పోతూ రకరకాల గ్రామంలో సేవా కార్యక్రమాలు కావచ్చు, సహకార కార్యక్రమాలు కావచ్చు, ఇంకా సంక్షేమ అభివృద్ధికి ఇప్పుడిప్పుడే దారి పడుతున్నాయి. ఆ దారి పడే క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఒక అధికారులను, ఒక ప్రభుత్వ అధికారులు మొట్టమొదటిసారిగా మామూలుగా రాజకీయ నాయకులు వస్తే మీ ఊరికి మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీకు ఏదో ఒకటి చేస్తాం అనేటువంటి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా మన మండలానికి సంబంధించినటువంటి అధికారులను ఇక్కడికి రప్పించడానికి ముందుగా తను రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో ఒక ఓటర్ ఐడిని ఎన్నుకోవడం జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి హౌస్ నెంబర్ కావచ్చు, పేరు తప్పులు కావచ్చు, లేకుంటే ఏజ్ కావచ్చు, అట్లాంటి వాటిని ఆయన వ్యక్తిగతంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. చాలామందికి ఏంటంటే పీడీసీకి వెనక పెద్ద సపోర్ట్ ఉంది, దానికి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎవరో సహకారం చేస్తారు అని సరే బయట ఎవరైనా అనుకోవచ్చు. కాబట్టి మా గ్రామ ప్రజలు కొద్దిగా ఉంది, 25% ఉంటే 75% మొత్తం ఖర్చు తనే వేసుకుంటుంది. ఒక సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది, ఒక వాలంటీర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం, కంప్యూటర్ ఆపరేటర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ వాలంటీర్ ద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అని నిరంతరం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన వారంలో ఒకటే వస్తుంది, కానీ వారంలో 24 గంటల్లో కనీసం 5 గంటలు హైదరాబాద్లో కూడా ఆలోచిస్తాను ఏదో ఒకటి చేయడానికి. దానికోసం విలేజ్లో ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకుంది, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే గ్రూప్. దాదాపు 90% పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నాం. అందరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి దశలో ఈ ఓటర్ ఐడి కార్డు ఇందులో ప్రక్షాళన సవరణ చేయాలని, అందరికీ అది బాగుంటుంది, భవిష్యత్తులో ఆ ఓటర్ ఐడి కార్డు విలువ ఏందనేది అది సవరణ అయిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. అది సరే అధికారులు చెప్పినటువంటి విషయమే. ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యవస్థ ద్వారా సవరణ జరిగినటువంటి కార్యక్రమం ఇదే మొదటిసారి అని మమ్మల్ని కూడా రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. ఆ సంతోషాన్ని మేము 10 మందిలో మీతో పంచుకోవాలనేటువంటి మాకు అది కలిగింది. దాంతో మేము కోరగానే వెంబటే ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, తమ సిబ్బంది అంతా మా దగ్గర రావటం, మేమేదో మేము చెప్పేది ఇటువంటి విషయాలు మీరు కూడా దాన్ని స్వీకరిస్తారని, ఆ సందర్భంగా మా ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని కూడా నిరంతరం మా సార్ కూడా ఎప్పటికీ ఆర్ఐ సార్తో మాట్లాడినటువంటి రికార్డ్ కాల్స్ గ్రూప్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. పాపం ఆర్ఐ సార్ కూడా నాకు తెలుసు తొర్రూరులో ఉంటాడు, నేను కూడా తొర్రూరులో ఉంటాను. సార్తో మాట్లాడతాను, సార్ కూడా ఓపికగా జవాబు చెప్పడం, సార్ మళ్ళీ వాళ్ళ బాస్ ఎంఆర్ఓ గారు చెప్పుకోవడం, అట్లా పెద్ద మొత్తంలో మా సిబ్బంది నిరంతరం రాత్రులు 3-4 గంటల దాకా కష్టపడి మా సిబ్బంది, వీడీసీ సిబ్బంది అంతా ఆ ఓటర్ ఐడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ అంతా రెవెన్యూ సిబ్బంది పంపించడం, వాళ్ళ దాన్ని కరెక్షన్ చేసి పంపించడం జరిగింది. ఆ సంతోషంలో చిరు సన్మానం చేయాలనేటువంటి సందర్భంగా ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వేదిక సన్మాన కార్యక్రమంలో బీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. దంతాలపల్లి మండల రెవెన్యూ తహసీల్దార్ గారు ముఖ్య అతిథిగా తమ ఆసనాన్ని అలంకరించవచ్చు. అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు మేడం గారు, డిప్యూటీ తహసీల్దార్, అదేవిధంగా ఆర్ఐ సార్, సిబ్బంది
స్పెషల్ ఆఫీసర్ వినోద్ సార్ గారు కూడా తమ ఆసనాన్ని అలంకరించవలసింది సారు అనివార్య ప్రావిజన్. అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు, అదేవిధంగా దీనికి ఆర్లిస్టులు నిరంతరం మా వీడీసీ చైర్మన్ గారితో లింక్ ఏర్పాటు చేసుకొని తనను కూడా నిద్రపోలేకుండా చేసి తన వంతు సహకారం, పూర్తి సహకారం అందించినటువంటి కారోబార్ సోమలింగన గారిని కూడా తమ ఆసనాన్ని అలంకరించాల్సింది. సో ఇటు కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు పీడీసీ చైర్మన్ చంద్రశేఖర్ ఆజాద్ కొనసాగించవలసిందిగా. కానీ మన పిలుపును మన్నించి మన గ్రామానికి వచ్చిన మన మండల ఎంఆర్ఓ గారికి నమస్కారం. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, వారి సిబ్బంది ఈ ప్రోగ్రాం ఏదైతుందో ఎలక్షన్ కార్డ్స్ కరెక్షన్, ఓటరు గుర్తింపు కార్డుల కరెక్షన్కి మన గ్రామంలో మనం ఎంత కష్టపడ్డామో అంతకంటే రెట్టింపుగా ఆర్ఐ గారు, వారి బృందం, వారి పర్మిషన్తో వాళ్ళు కూడా మనం డే నైట్ కష్టపడినట్టుగానే వాళ్ళు కూడా ఓవర్ టైం కష్టపడితేనే ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఓటరు గుర్తింపు కార్డులను కరెక్షన్ చేసిన ఏకైక గ్రామంగా మనము ఈరోజు గుర్తింపు పొందామనే విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఓటర్ గుర్తింపు కార్డులు అనేది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మన విలేజ్లో ఉండే సమస్యలన్నీ చేసుకుంటూ పోయే క్రమంలో, ఏదైనా బ్యాంకు పోయే క్రమంలో ఆధార్ కార్డులో ఒక హౌస్ నెంబర్ ఉంటుంది, ఇంటి మీద ఒక హౌస్ నెంబర్ ఉంటుంది, మన ఎలక్షన్ కార్డు మీద ఒక హౌస్ నెంబర్ ఉంటుంది, మన మండలం, మన గ్రామ పంచాయతీ డిమాండ్ బుక్లో ఇంకో హౌస్ నెంబర్ ఉంటుంది. ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు, పొందడం లేకుండా ఉన్నాయి. ఇది అవసరం వచ్చినప్పుడు మనం పరుగు వారి మండల ఆఫీస్కి పోయి, మన గ్రామ పంచాయతీకి పోయి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరాన్ని అప్పుడు వచ్చినప్పుడు మన అధిక శ్రమ, అధిక వ్యయం అయ్యే విషయాన్ని నా దృష్టికి వచ్చినప్పుడు ఇది మన మిత్రులు అందరి సహకారంతో దీన్ని సరళీకృతం చేయాలి, అన్ని ఐడి కార్డులను సరళీకృతం చేయాలి, అన్నింటిలో ఒకే అడ్రస్ ఉండాలి అనే ప్రోగ్రాం పెట్టి ఫస్ట్ గ్రామ పంచాయతీ ముందు పెట్టి చేసే క్రమంలో ఇది గ్రామ పంచాయతీ ప్రోగ్రాం కాదు కదా, ఇది ప్రైవేట్ ప్రోగ్రాం కదా, ఇది ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే చిన్న చిన్న విమర్శలు ఉంటే విమర్శలను మనం తట్టుకొని పోయినప్పుడు ఒక సక్సెస్ లేని విధంగా మనం షేర్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడికే మార్చి సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకొని చేసే క్రమంలో ఇప్పుడు మన గ్రామంలో 680 కంప్లీట్ చేసి ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే 100% కార్డ్స్ కరెక్షన్ ప్రోగ్రామ్ ఇది. అయితే డిజిటల్ విలేజ్, ఎందుకంటే మన లక్ష్యం ఉత్తమ గ్రామ పంచాయతీ కాక నేషనల్ గ్రామాభివృద్ధి, నేషనల్ పంచాయతీరాజ్ అవార్డును పొందాలనేది మన లక్ష్యం. దానికోసం ముందు విలేజ్ డెవలప్ కావాలి. దానికి బేస్ అయిన మనం మౌలిక ఆర్థిక సాంఘిక ఈ పరిస్థితులను మార్చుకుంటూ దీనికి బేస్ అయిన మనకు ప్రూఫ్లు ఇచ్చే మనం డెవలప్మెంట్ కావడానికి ఆధారమయ్యే ఈ కార్డులను సరి చేసుకునే ప్రోగ్రాం కూడా మనం చేపట్టాం. దీంట్లో ఫస్ట్ కార్డు, ఈ ఎలక్షన్ కార్డు మనం మార్చుకుంటే ఇది ప్రూఫ్స్ పెట్టుకుంటూ నెక్స్ట్ ఆధార్ కార్డు మార్చుకోవచ్చు. ఫస్ట్ ఏదో ఒకటి మాత్రం మన ప్రూఫ్ పెట్టుకోవడానికి మార్చుకోవాలి. దీన్ని ఏ విధంగా మార్చినాం? డిమాండ్ బుక్లో ఉంది కాబట్టి అది బేస్ చేసుకొని ఎలక్షన్ ఐడి కార్డు మార్చాం, ఇది బేస్ చేసుకొని ఆధార్ కార్డు మారుస్తాం, ఇది బేస్ చేసుకొని మన రేషన్ కార్డు మీద అడ్రస్ మారుస్తాం, ఇది బేస్ చేసుకొని మన గ్యాస్ కనెక్షన్ మీద అడ్రస్ మారుస్తాం, ఇది బేస్ చేసుకొని మన బ్యాంకులో అడ్రస్, అన్ని ఈక్వల్ సేమ్ అడ్రస్ మార్చే ప్రోగ్రామ్ ఇది. దీని ద్వారా ఫస్ట్ ఇప్పుడు ఒక అడ్రస్ కొట్టగానే ఇప్పుడు ఇదే కాకుండా విలేజ్ కంప్లీట్గా ల్యాండ్స్ కానీ మన డేటా కానీ ఎవ్రీథింగ్ కూడా మనం కంప్యూటరైజ్ చేసుకుంటున్నాం. ఈ అన్నిటికీ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది.
సహకరించిన మన ఎంఆర్ఓ సిబ్బంది ఆర్ఏ గారు, ఎందుకంటే మాట్లాడే విషయాన్ని వచ్చినప్పుడు మాటలు తక్కువ ఉండాలి, పనులు ఎక్కువ ఉండాలి. ఒక్క పని 100 మాటలకు సమానం. కాబట్టి మన పనులే మన సక్సెస్ని, మన ప్రచారాన్ని చేయాలి. కాబట్టి ఈ ఈ సందర్భంగా దీన్ని సహకరించిన మన ఎంఆర్ఓ సిబ్బందిని సన్మానించిన కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. దీనికి పిలువగానే వచ్చిన సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ఈ సందర్భం గురించి మన గౌరవ ఎంఆర్ఓ గారు ఒకసారి మాట్లాడతారని అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎవరికి రాని ఒక ఆలోచన మన చంద్రశేఖర్ గారు బహుశా ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో, ఎందుకంటే ఇది కొంచెం అప్లై చేయడం కానీ ఇదంతా కొంచెం రిస్క్తో కూడిన పని. ఫామ్ 8 ద్వారా అన్నీ కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా దరఖాస్తులు పెట్టించారు. అయితే ఫస్ట్లో నాకు అర్థం కాల. జనరల్గా ఫామ్ 8 అంటే ఒక్కో మండలంలో 5-10 అప్లికేషన్ కంటే ఎక్కడ కూడా ఎక్కువ ఉండవు ఎంటైర్ జిల్లాలో. అది ఎవరో అవసరం ఉన్నవాళ్ళు, ఒకటి కావాల్సిన వాళ్ళు ఫామ్ 8 ద్వారా సవరణ పెట్టుకుంటారు. ఒక్కసారి 500-600 అప్లికేషన్ రాగానే రోజు మాకు పెండెన్సీ రిపోర్ట్ వస్తుంది. అది చూసినప్పుడు అందరి 5-10 రెండింటిలోనే ఉన్నాయి అప్లికేషన్, 10 లోపు కూడా. మరి ఒకసారి 400-500 అప్లికేషన్లు ఏంటి, అసలు ఎందుకు వచ్చినాయి, అందులో ఒకే గ్రామం నుంచి ఇన్ని అప్లికేషన్ ఎందుకు వచ్చినాయి అర్థం కాదు. తర్వాత అనుకుంటే మన ఆర్ఏ గారు చెప్పారు, ఇట్లా లాయర్ గారు ఉన్నారు సార్, వాళ్ళ గ్రామంలో మొత్తం ఈ ఓటర్ ఐడి కార్డులు ఏదైతే గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ ఉందో అదే నెంబర్తో ఓటర్ ఐడి కార్డులు అన్నీ సవరణ చేయడానికి చాలా రిస్క్ తీసుకొని దరఖాస్తుల్ని మన పిల్లల్ని ఇక్కడ కంప్యూటర్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేసి వాళ్ళంతా ఇట్లా అప్లై చేశారు. అయితే తర్వాత విషయం అర్థమైంది. దాని తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి ఆ ట్యాక్స్ రిసీటో లేకపోతే ఇంకోటి అవన్నీ తీసుకొని దాదాపు అవన్నీ కూడా మాకు అప్లై చేసిన అప్లికేషన్ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ఉద్దేశంతో, అంటే ఇది ఓన్లీ స్టార్టింగ్ అనుకుంటున్నాను నేను. దీని తర్వాత ఇప్పుడు చాలా చెప్పారు, ఇంకా మిగతా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఏవైతే మన అడ్రస్లు, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఆధార్ కార్డు కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తికి సంబంధించి మొత్తం కూడా డిఫరెంట్ అడ్రస్లు ఉండకుండా ఒకే అడ్రస్తో అవన్నీ ఉంటే రేపు ఎక్కడికైనా పోయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు దొరికిపోయినా కూడా అది మంచి కాన్సెప్టే. వారికి ఆలోచన వచ్చి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఇప్పటికే దగ్గర 600 పైన ఫామ్ 8 అప్లికేషన్లు పెట్టి అవన్నీ కూడా చేయడం హర్షించదగిన విషయం. మరి స్వచ్ఛందంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి అంటే ఇది ఏంటంటే దీని యొక్క ఉపయోగం ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఈ అడ్రస్ చేంజ్ నువ్వు అంటే అప్పటికప్పుడు అది జరిగేది కూడా కాదు, చాలా టైం తీసుకుంటుంది. అది ముందుగానే మరి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఓటర్ల దాంట్లో ఓటర్ ఐడి కార్డులు, అడ్రస్లు సర్వే చేసే కార్యక్రమానికి మరింత రిస్క్ తీసుకొని చేసినందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. సో వాళ్ళు మనకు ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి కాలాతీతం అవుతుంది కాబట్టి సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎంఆర్ఓ గారిని ఏడీసీ చైర్మన్ గారు సన్మానించవలసిందిగా అట్లా పంపించిన
డిప్యూటీ తహసీల్ గారిని మేడం ఇద్దరు వచ్చి పుష్ప మేడం లక్ష్మీ మేడం వచ్చి సార్ షేర్లు సార్ షేర్లు ఒకేసారి ఎత్తే అయిపోతాయి మళ్ళీ తర్వాతనా వీడియో ఇదినే వస్తుంది ఫోటో ఇదినే వస్తుంది ఆరు మాటనే ఆర్ఐ గారిని అశోక్ రెడ్డి వీరాచార్య ఇప్పుడు బీడీసీలో కష్టపడ్డ సురేందర్ అదే నైట్ చేసిన వాళ్ళు అందరూ ఒకసారి రాండి, ఎందుకంటే ఈ సార్ మీరందరూ తెలుస్తుంది ఈ సార్ రండి ఒకసారి. సురేందర్ రాలే. అది రవి రవి షీల్డ్ ఇది బీడీసీ ఏర్పాటు చేసుకున్న అన్ని రకాల వాలంటీర్స్ స్పెషల్గా రాజు చిన్న మహేష్ మీ బీడీసీ తరఫున చిన్న రండి ఎలక్ట్రీషియన్ రండి రా ఇంకా బల్బు పోయినా కానీ కంప్లీట్గా వెంకరెడ్డి అన్న వెంకరెడ్డి అన్న రండి వెంకరెడ్డి అన్న రండి సార్ వెంకట్ రారా ఉట్టిరా ఏ రారా నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ గారు. గ్రామ కార్యదర్శి మల్లికార్జున సార్ గారు.
బరోబర్ లింగన్న గారు. స్పెషల్ ఆఫీసర్ గారు రాలేకపోయారు. వారి తరఫున అది కూడా మన లింగన్న గారికి ఇది సార్ అందించే బాధ్యతను లింగన్న గారికి ఇవ్వడం జరుగుతుంది.